బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్ రఘునాథరావుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమసాగర్రావుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు చేస్తున్న అభివృద్ధి చూసి రఘునాథరావు కంటగింపుతో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. టూరిస్టుగా అమెరికా నుంచి వచ్చి అప్పుడప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్లో 300 కోట్లకు పైగా నిధులు జిల్లా కేటాయించగా నిధులు రాలేదని ప్రజలను పక్కదారి పట్టించే కుట్ర చేయడం శోచనీయమన్నారు. విద్య, వైద్యం, ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన ఘనత ప్రేమసాగర్రావుకు దక్కిందని అన్నారు. ఇప్పటికే 2 సార్లు ఓటమి చవిచూసిన రఘునందరావు ముచ్చటగా 3వసారి కూడా ప్రజల చేతిలో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. 2 నెలల్లో 6 గ్యారెంటీలకి 5 గ్యారెంటీలు నెరవేర్చడం. ప్రజలకు ఉచిత బస్సు వచ్చింది, ప్రజలకు ఉచిత కరెంట్ వచ్చింది, ప్రజలకు ఉచిత వైద్యం వచ్చింది. ఇలా గొప్ప కార్యక్రమం ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించింది. ఈ భారతదేశం గర్వించదగ్గటువంటి రుణమాఫీని ఇలా నిధులు మంజూరు చేయించడం, రైతుల ఖాతాలలో కూడా పడ్డాయి. ఇన్ని అభివృద్ధి పనులు, ఇన్ని సంక్షేమ పథకాలు రైతుల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం పట్ల, ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు పట్ల నువ్వు ఆరోపణలు చేయడానికి నీకు ఇదేనన్నా సిగ్గు అనిపిస్తలేదా? నీకు విజ్ఞత ఉందా? ఏం మాట్లాడుతున్నారో ఏం కాదో అర్థం కానీ రఘునాథరావుకు ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తల వలన తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో మరి పిచ్చిగిటలు ఏమవచ్చు తనకి. మరి ఎర్రగడ్డ హాస్పిటల్లో ఒకసారి ట్రీట్మెంట్ చేయించాలి. మీతో కాకపోతే మేమన్నా తీసుకపోతాం, ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి మరి అతను ట్రీట్మెంట్ చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి చిల్లర మల్లర ఆరోపణలకు నిజంగానే నీకు పిచ్చిలేసినట్టుగానే ఉంది తప్ప నువ్వు మరి కాన్ఫిడెన్స్ అయితే నువ్వు అది అసలు ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కాని పరిస్థితి నీలో కనిపిస్తుంది. కాబట్టి మేము తప్పకుండా మిమ్మల్ని హాస్పిటల్లో ఉంచేందుకు మేము సహకరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలు మంచిగా ఉండాలి, ప్రభుత్వం మంచిగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని కూడా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత, మీరు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన పౌరుడు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మాకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. బీజేపీ వాళ్ళు చేసిన ప్రక్రియ చూసుకుంటే ఈ నేషనల్ హైవే గురించి మనం ఎన్నో పర్యాలుగా ఆలోచిస్తున్నాం. మొదటిసారిగా ఎక్కడి నుంచి వెళ్ళి దారి తీశారు, ఎటుపోయింది, ఆ రోడ్ మ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, మొదట 2వ విడత 3వ విడత ప్రతి విడత కల్లా చేంజ్ చేస్తూ పోతున్నారు. మీ ప్రక్రియ ఏంటి? మీకున్నటువంటి ఆలోచన ఏంటి? మీ విజన్ ఏంటి? మేము అడుగుతున్నాం. ఎందుకని ఇన్నిసార్లు మార్పు చేస్తున్నారు? ఇప్పుడు మనకున్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముప్పుకు గురైనటువంటి చాలా రైతులు మొన్నటి వరకు వాళ్ళు ఇప్పటి వరకు మనకు రాలేదు డబ్బు అని చెప్పి కొంతమంది ఇప్పటికి అంటున్నారు. వాళ్ళు ఆ రకంగా నష్టపోయి బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా గోదావరి వెంట మీరు రోడ్డును తీసుకొని వెళ్ళి మళ్ళా ఆ రైతులు నష్టం చేసే ప్రక్రియ మీరు మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ హైవే నుంచి వెళ్ళి రోడ్ వెళ్ళినట్టయితే మనకు ప్రజానికి మా బీజేపీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. మరి ఈయన విమర్శించుకుంటా ఇంకా వేరే వాళ్ళతో కూడా విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేయడం ఆయన పక్కకుండి చాలా తప్పు ఇది. మరి సార్ మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ గెలిచిన తర్వాత చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. మంచిర్యాలలో ఇమ్మీడియట్లీ ఆ రోడ్డు మీద ప్లాస్టిక్ డాంబర్ తీసుకొచ్చి ఎమర్జెన్సీగా తొందరగా వేయించినట్టు వర్క్ అదొకటి. దాంతో పబ్లిక్ అంతా అవాక్ అయిపోయి సార్ అంటే చాలా ఇదిగా చూశారు. వాళ్ళ తర్వాత లక్షట్పేట మున్సిపాలిటీలో మా 6 కౌన్సిలర్లు మేము లక్షపేట గెలిచినాము. 6ఊరికి ఇమ్మీడియట్లీ 15 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేస్తే మా దగ్గర మిగిలినటువంటి మన సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, అవి కూడా చెప్పాను సార్కు, అవి చేస్తున్నారు త్వరలో. మళ్ళీ సార్కి మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారికి ఏంటంటే విద్య వైద్యం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి మరి లక్షపేటలో అన్నాడు సార్. ఫస్ట్ టైం లక్షపేట విజిటింగ్ అప్పుడు ఈ కాలేజ్ కాలిపోయింది సార్ ఇట్లా అంటే అదే ఇట్లా అయిందని సార్ ఇమీడియట్గా అక్కడ పోయి వచ్చి స్పందించి దానికి దాదాపు 5,80,00,000 పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేపించడం జరిగింది. అంతకుముందు దానికి ఇప్పటికీ ఆ స్కూల్లో ప్యూన్లు లేరు, అటెండర్స్ లేరు, రికార్డర్స్లు లేరు, సరి అయినటువంటి లెక్చరర్స్ లేరు, ఇక్కడ కూడా లేరు. లక్షపేట మండలం కాదు మంచిర్యాల కూడా ఎక్కడ కూడా లేరు. రాష్ట్రంలోనే ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడే అటెండర్లు స్కూల్ కంపల్సరీ అటెండర్ లేదా స్కూల్ ఏం నడవదు. అటెండర్లను వాళ్ళని ఇప్పుడే గురించి ఒక దాదాపు సంవత్సరం లోపల అన్ని సెట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాతనే రైతులకు ఇప్పుడు మా మిత్రుడు రమేష్ చెప్పినట్టు రైతులకు ధాన్యం మీద ₹1 కాకుండా అది కూడా పనిచేసారు. మరి ఇదే సిస్టమ్ను అక్కడ ప్రేమసాగర్ చేస్తుండట ఎమ్మెల్యే గారు. మరి ప్రతి రైతుకు ₹1,00,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. 15 ఆగస్టు లోపు అది కూడా చేస్తారు. మాట తప్పి మడమ తిప్పే ప్రభుత్వం కాదు, మా నాయకులు కాదు. చెప్పింది చేస్తారు, చెప్పేదే చేస్తారు, చేసేదే చెప్తారు. అలాంటి నాయకులు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ప్రేమసాగర్రావు గారి హయాంలో మంచిర్యాల కాన్స్టిట్యున్సీ
ముందు ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రిక వ్యక్తిగా నిన్ను గౌరవిస్తున్నారు తప్ప ఈ ప్రజల గురించి నువ్వు ఏనాడు ఏం చేసినటువంటి సందర్భం లేదని హెచ్చరిస్తూ మంచిర్యాల ప్రాంతంలో ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మాతా శిశు శాఖ దవాఖానా ఎక్కడ ఒక వాటర్ పక్కకు గోదావరి పక్కకు పడితే ఒక్కరైనా నువ్వు స్పందించినవా? ఒక్కరైనా ఢిల్లీ లెవెల్లో ఇటువంటి సమస్యను తీసుకుపోయినవా? ఇటువంటి సమస్యల్ని కనబడవే. కేవలం ఓట్ల కోసం ఓట్లు దండుకోవడానికి మాయమాటలతోటి మాట్లాడడం తప్ప ఇంకో ప్రశ్నే లేదు నీ దగ్గర. నిజమైనటువంటి వ్యక్తి అయితే ఇవాళ గెలిచిన తొలినాళ్ళలోనే భక్తులు చెప్పినట్టు ఏ పనులు చేశారో, ఏ పథకాలు తీసుకొచ్చారో మేము శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తప్పో ఒప్పో తెలుసుకోవడానికి నీకు సిద్ధంగా ఉంటే ప్రజలకు కూడా తెలుసుకుందామని ఈ పత్రిక ముఖంగా హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని చేస్తున్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకులకు అండగా ఉండాల్సినటువంటి ప్రతిపక్ష హోదాలో నీ ఉండాల్సిందిగా హితవు పలుకుతూ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయొద్దని పత్రిక ముఖంగా తెలియపరుస్తున్నాను. జై కాంగ్రెస్, జై బిఎస్ఆర్.